హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఈరోజు మనతో పాటు ఉన్నారు హాస్య బ్రహ్మ శంకర్ నారాయణ గారు. సార్ అనుభవాలు ఎన్నో మీడియా సంస్థల్లో కానీ జర్నలిస్ట్‌గా ఆయన అనుభవాలు అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను మేడం. సో ఈరోజు మాకు టైం ఇచ్చినందుకు ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్ సార్. టైం చాలా ముఖ్యమైనది కదా! రావడంతోనే మాకు పని చేశారనమాట మీరు. డెఫినెట్‌గా. సార్, ఎక్కడి నుంచో మీ ప్రస్థానం ఎక్కడి వరకు? అంటే ఎక్కడ అదే నెవర్ ఎండింగ్ అంటారు కదా! సో, అవును. ఇప్పటికి మీరు మమ్మల్ని నవ్విస్తూనే ఇంకా మాలోని ఇది టాలెంట్‌ని గుర్తిస్తూనే ఉంటుంటారు మీరు చెప్పాలంటే గనక. సో, చెప్పండి సార్, ఫస్ట్ అసలకి మీ కెరియర్‌లో అంటే మీరు చాలా సంస్థల్లో పనిచేశారు. అంటే నేను మీ గురించి ఒకటి వినిందేంటి అంటే ఆ! 55 ఉద్యోగాలు చేశారు అని చెప్పి. 50 ఉద్యోగాలు చేశాను మేడం. యెస్. చేశాను. ఉద్యోగ విజయాలు అనే పుస్తకం కూడా రాశా. హ్మ్. నేను 50 ఉద్యోగాలు చేశాను. పాండవోద్యోగ విజయాలని అంటారు కదా! హ్మ్. ఆ పాండవులు తీసేసి శంకరనారాయణ ఉద్యోగ విజయాలని పుస్తకం కూడా రాశా. సూపర్ సార్. సో, మీ ప్రస్థానం. ఆంధ్రప్రభలో 14 ఏళ్ల పనిచేశాను. ఓహ్! నైస్. సో, మీరు చూస్తే గనక ఈటీవీలో మీ ప్రస్థానానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. నేను చూసినంత వరకు, అంటే నాకున్న చిన్న నాలెడ్జ్, మీ అనుభవంలో ఒక చిన్న ఇదంతా మేమందరము. సో, నేను మీ గురించి సెర్చ్ చేసిన దీనిలో ఈటీవీలో మీ ప్రస్థానానికి ఒక ప్రత్యేకత ఉంది. మిమ్మల్ని డైరెక్ట్‌గా రామోజీరావు గారే ఇంటర్వ్యూ చేశారు అని అవును. నేను తెలుసుకున్నాను. నన్ను ఇంటర్వ్యూ సో, చేశారు. దాని చేశారు. గురించి చెప్పండి సార్? 1982 మార్చి 3వ తారీఖున నేను ఈనాడులో చేరాను. హ్మ్. చేరాను. అయితే నాకు జీతాన్ని, జీవితాన్ని ఇచ్చింది ఆంధ్రప్రభ. హ్మ్. ఆంధ్రప్రభ బ్రహ్మ, ఆంధ్రప్రభ విష్ణు, ఆంధ్రప్రభ దేవో మహేశ్వరః, ఆంధ్రప్రభ సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ ఆంధ్రప్రభే నమః. ఇది ఏమాత్రం పొగడ్త కాదు, అక్షర సత్యం. నాకు జీతాన్ని, జీవితాన్ని ఇచ్చింది ఆంధ్రప్రభ. ఆంధ్రప్రభ నాకు అనుమతి ఇవ్వడం వల్ల నేను అప్రస్తుత ప్రసంగం 60 రోజుల పాటు మాడుగుల నాగపండి శర్మ గారికి చేశాను. అట్టా గరికపాటి నరసింహారావు గారికి చేశాను. మేడసాని మోహన్ చేశాను. 60 రోజుల పాటు నాకు హాఫ్ డే వితౌట్ లాస్ ఆఫ్ పే. జీతం ఎవరు 60 రోజులు ఎవరన్నా ఇస్తారా హాఫ్ డే సెలవులు? నాకు ఇచ్చారు. అలాగే ఈ ఆంధ్రప్రభలో పనిచేస్తున్నప్పుడే మొట్టమొదటిసారి విదేశాలకు వెళ్ళాను. అది ఇంగ్లాండ్‌కు, అమెరికాకు కూడా. అప్పుడు అమెరికాకు వెళ్ళినప్పుడు 20 రోజులండి. అప్పుడు కూడా నాకు లాస్ ఆఫ్ పే చేయలేదు. ముత్తా గోపాలకృష్ణ గారి దయ. చివరకు మానేసినప్పుడు కూడా రూ. 60,000 నాకు డ్రాఫ్ట్ ఇచ్చారు. అది మా అమ్మాయి పెళ్ళికి ఉపయోగపడింది. అందువల్ల జీతంతో సంబంధం లేదు. అందుకని ఈనాడు అంటే లక్ష్మీదేవి, ఆంధ్రప్రభ అంటే సరస్వతి అన్నాను. సరస్వతి ఉంటేనే డబ్బొస్తుంది. సరే, ఆ ఆంధ్రప్రభ వలనే ఫన్ పరాగ్ అనే కాలం రాసేవాడిని నేను. అవి బాగా క్లిక్ అయ్యాయి. ఆ కారణంగానే నేను అప్రస్తుత ప్రసంగంలోకి ఎంటర్ అయ్యాను. అంతకుముందు అష్టావధానాలు చేశాను 74లో. దానివల్లనే అప్రస్తుత ప్రసంగంలోకి వచ్చాను. ఆ అప్రస్తుత ప్రసంగంలోనే హాస్యావధానం మొదలైంది. 8 దేశాల్లో హాస్యావధానాలు చేశాను మేడం. 2 సార్లు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఎక్కాను. ఇంకో 3 రికార్డులు కూడా వచ్చాయి. మొత్తం 5 రికార్డ్స్. గౌరవ డాక్టరేట్లు వచ్చాయి. ఓకే. సో, ఇప్పుడు చూసుకుంటే గనక అప్పుడులో మీరు ఉన్నప్పుడు, అంటే మీరక్కడ సంస్థలో ఉన్నారు కాబట్టి మేము అడుగుతున్నాము. ఆ! సో, నిజాయితీగా మీరున్న అప్పుడులో మన రామోజీరావు గారిని కూడా మీరు డైరెక్ట్‌గా అడిగేవారంట. అవును. ఎలాంటి క్వెషన్ అయినా ఆయనతో అడిగే. బాగా క్లోజ్‌గా ఉన్న వాళ్ళల్లో అతి కొద్ది మందిలో నేను కూడా ఉన్నాను. సో, చూసుకుంటే ఆ! నా క్వెషన్ ఏంటంటే, దాసరి నారాయణ గారి సినిమాలు ఈటీవీలో ఆ! ప్రచారం చేస్తూ, ఆ! దాసరి నారాయణ గారి సినిమాలు ఈటీవీలో టెలికాస్ట్ చేసుకుంటూ, ఆహా! కానీ దాసరి నారాయణ గారి పేరు హ్మ్. వేసేవారు కాదు అని ఆ! నేను విన్నాను. అవును. అది ఏంటి సార్ ఆ అసలు? తర్వాత అది చాలా పూర్వకాలము. రామోజీరావు గారి కోరిక మీదనే దాసరి నారాయణరావు గారి దగ్గరికి వెళ్లి నేను ఇంటర్వ్యూ చేశాను. హ్మ్. ఇది కూడా ఒక చిత్రం. ఆయనే పంపించారు. అప్పుడు ఏదో కొన్ని తేడాలొచ్చాయి. ఉదయం పత్రిక పెట్టడము, అటువంటి వాటి వల్ల అది ఆయనకు కాస్త బాధ కలిగింది. ఇద్దరి మధ్య విభేదాలొచ్చాయి. అలాంటప్పుడు జరిగింది. ఆ తర్వాత వాళ్ళిద్దరు ఏకమయ్యారు. ఏకమై రామోజీరావు గారు పంపించారు. నేను, జాస్తి విష్ణు గారిని మేమిద్దరం వెళ్ళి దాసరి నారాయణరావు గారుని ఇంటర్వ్యూ చేశాము. ఒక కార్యక్రమంలో నేను జోకులు చెప్తుంటే బాగా చప్పట్లు కొట్టారు. అప్పుడు ఆయన మీద కూడా జోక్ వేశా. ఇంత చప్పట్లు దాసరి నారాయణరావు గారు కొట్టినంత మాత్రాన సినిమాల్లో నన్ను పిలుస్తారని గ్యారంటీ లేదని చెప్పా. అందువల్ల అది ఈ చరిత్ర మొత్తానికి ఆంధ్రప్రభ నాకు మూలం. అది. ఆ ఫన్ గన్, ఫన్ పరాగ్. ఆ కాలమే నా కాలం మొత్తాన్ని నడిపించేసింది. హ్మ్.
సో, మనం చూసుకుంటే కనుక ఆ! మీరు ఒక సందర్భంలో అన్నారు. ఆ! ఆహ్, పార్టీ గెలిచేంత వరకు ఆ! ఎన్టీఆర్‌కి ఆ! అండగా ఉన్న రామోజీరావు గారు ఆ! గెలిచిన తర్వాత నాది పత్రిక, అవును. మీది పార్టీ. ఏటూరు రాశారు. మాది పత్రిక. ఈ క్షణం నుంచి మనిద్దరి సంబంధం లేదు. మీరు ముఖ్యమంత్రి, మాది పత్రిక. నేను ఏం రాసేది అనడానికి వీల్లేదు మీరు. ఎందుకు రాసావని. దాని మీద స్ట్రిక్ట్‌గా నిలబడ్డారు కూడా ఆయన. హ్మ్. కానీ పార్టీలు గెలవడానికి పత్రికలు ఎంత వరకు ప్రభావం చూపిస్తాయి అంటే మీరు ఏం అంటే చెప్తారు? నిజం చెప్పాలంటే పత్రికల ప్రభావం ఉందంటారు గానీ, హ్మ్. అది ఉన్నదానికి తోడవుతుంది తప్ప, కొత్తగా క్రియేట్ చేయలేదు. హ్మ్. రామోజీరావు గారి ఉద్దేశంలో రీడర్స్ ఆర్ ది లీడర్స్ అని. హ్మ్. పత్రికలు చదివేవాళ్ళు నిర్ణయిస్తారని. అది ఎందుకంటే మన జనాభా మొత్తంలో చదువుకున్న వాళ్ళు తక్కువ. ప్రత్యేకించి తెలుగు వాళ్ళలో. ఆ తక్కువ వాళ్ళలో గూడా పేపర్లు చదివేవాళ్ళు ఎంతమంది? పేపర్లు కొని చదివేవాళ్ళు ఎంతమంది? వాళ్ళలో రాజకీయాలు ఇష్టపడేవాళ్ళు ఎంతమంది? సినిమాలు, క్రికెట్లు మాత్రం క్రీడలు మాత్రం చూసేవాళ్ళు ఎంతమంది? కాబట్టి ఒక పరిగెత్తేవాడిని కాస్త ముందుకు నెట్టగలరు గానీ, వెనకబడ్డవాడిని వెనక్కి నెట్టగలరు గానీ, నడవలేని వాడిని పరిగెత్తుడు చేయలేరు. అలాగైతే కాంగ్రెస్‌ను చాలా పత్రికలు వ్యతిరేకించాయి. కానీ ఆ మధ్య వరకు కాంగ్రెసే వచ్చింది గదా! దేశవ్యాప్తంగా. ఏవండీ? అందువల్ల పత్రికలు కొంతవరకు మాత్రమే ఉపయోగపడతాయి. అంతే. కళ్ళద్దాలు మనిషి కళ్ళల్లో కొంత చూపుంటే కళ్ళద్దాలు ఉపయోగపడతాయి. ఏవండీ? చూపు లేని వాడికి కళ్ళద్దాలు పెట్టినా గూడా ఉపయోగపడుతుందా? అంతే. ఓకే. సో, అంటే ఇంకొకటి కూడా నేను బాగా వినింది. చూపును, ఊపును పెంచగలిగినవే పత్రికలు. హాస్యబ్రహ్మ అనిపించుకున్నారు. చూపును, ఊపుని పెంచగలిగినయే పత్రికలు పత్రికలు. అంతే. నైస్. నైస్. సో, ఇంకొకటి కూడా ఉండేది. రామోజీరావు గారి సంస్థలో పనిచేయాలంటే ఆ! ఒక క్యాస్ట్‌కి సంబంధించిన వాళ్ళకే ఆ! ఆఫర్స్ అనేవి ఎక్కువుంటాయి. ఆ! ఆహ్, వాళ్ళకి సంబంధించిన వాళ్ళకే ఎక్కువ అవకాశాలిస్తారు ఆ! అనే కూడా ఒకటి ఉంది. 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 సో, దాని గురించి మీరు కానీ అది ఏమాత్రం నిజం కాదు. హ్మ్. ఆయన ప్రతిభా పక్షపాతి. నేను ట్రైనింగ్‌లో ఉన్నా. నేను హ్మ్. వాళ్ళ కులం కాదు. హ్మ్. నేను రామోజీరావు గారి కులం కాదు. హ్మ్. నేను ట్రైనింగ్ పీరియడ్ కాగానే పేపర్ మొత్తానికి జనరల్ డెస్క్ ఇన్‌చార్జిని చేశాను నన్ను. నాకు ఏమాత్రం ఇష్టం లేదు. అప్పటికే ఉద్యోగాలు మానేసిన వాడిని. నా చిత్రం ఏంటంటే తెలుగు అంటే నాకు ప్రాణం. దానివల్లనే దెబ్బతిన్నాను పైకొచ్చాను 2 గూడా. తెలుగు లెక్చరర్ కావాలని నా కోరికే. దాంతో నేను యూనివర్సిటీ సెకండ్ వచ్చినా కూడా నాకు ఉద్యోగం రాలేదు. అప్పుడు నేనేం నిర్ణయించుకున్నానంటే తెలుగు లెక్చరర్ ఉద్యోగం ఎవరిప్పిస్తే వాడు చెప్పిన అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. మా లెక్చరర్ ఒకాయన మార్కాపురంలో మా ఇంగ్లీష్ లెక్చరరు విజయవాడలో కలిసారు. కలిసి శత్రుఘ్నుడు గారిని, దిట్టకవి శత్రుఘ్నుడు గారు. కలిసి "ఏం చేస్తున్నావు శంకరన్న" అన్నాడు. అంటే ఇట్లా యూనివర్సిటీ సెకండ్ వచ్చిందండి. ఎంఏ తెలుగు చేశాను. నాకెవరన్నా ఉద్యోగం ఇప్పిస్తే వాళ్ళు చెప్పిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటానండి అన్నాను. మర్నాడు పొద్దున్నే వచ్చి "శంకరనారాయణ నువ్వు మా కాలేజీలో ఉద్యోగంలో చేరుతున్నావు" అన్నాడు. అంటే అర్థం ఏంటి? వాడు చెప్పిన అమ్మాయిని పెళ్లి చేసుకోరు కదా! వాళ్ళ అన్న కూతుర్నే చేసుకున్నా ఆమె. ఓహ్! కానీ ఆ మీరు ఉద్యోగం 3 నెలల్లో పోయింది. భార్య శాశ్వతం, ఉద్యోగం అశాశ్వతం. కానీ మీరు పెట్టిన లింక్ భలే ఉంది సార్. ఆ! ఈ మధ్య గనుక ఇప్పుడు ఈ మా జెన్‌జీ వాళ్ళు గనుక ఇది చూస్తే అంటే ఎవరు జాబ్ ఇప్పిస్తే వాళ్ళకి సంబంధించిన అది అమ్మాయి తెలుగు లెక్చర్ ఉద్యోగమే. సో, అప్పట్లో తెలుగు లెక్చరర్స్. ఆహా! ఇప్పుడు జనరేషన్ అంతా మారింది కాబట్టి ఈ కాన్సెప్ట్ ఏదో బావుంది. ఎవరు జాబ్ ఇప్పిస్తే వాళ్ళు తీసుకొచ్చిన సంబంధం చూసుకుంటాం. ఆ! మర్నాడు పొద్దున్నే వచ్చాడు. ఆ! అమావాస్య రోజు చేరా. హ్మ్. అది. నేనేమో మహాలయ రోజు పుట్టినవాడిని. అమావాస్య, పున్నమి అనేది ఏమి లేదు సార్. మీరు అంతటి పండితులయ్యారు చ అనే దాని నేను అయ్యారు కదా ఆ సార్. ఉద్యో చాలా మంది నేను ఆ చెప్తుంటారు. ఉద్యోగం రావడమే గొప్ప కాబట్టి ఇంక ఇవేం లేదు. అమావాస్య రోజు చేరిపోయా అంతే. నేను నైస్. పుట్టడానికి నేను కారణం కాదు. పుట్టాను. మళ్ళీ ఉద్యోగంలో ఆ రోజు వస్తే మాత్రం ఎందుకు మానుకోవాలా? నైస్. నైస్ సార్. అది. సో, చూసుకుంటే కనుక ఆహ్, ఏదైనా సరే ఒక మీడియాలో, ఒక ఒరవడిలో కానీ, ఒకళ్ళని పెంచాలన్నా, ఒకళ్ళని తగ్గించాలన్నా అవును. ఈటీవీ పాత్ర కానీ, పత్రిక ఈనాడు పత్రిక పాత్ర గాని ఒక ఉంది. ఉంది. ఎక్కువుండేది ఉంది. అనేది ఉంది. అనేవాళ్ళు. ఆ! అండ్ నేను వినిందేంటంటే ఆహ్, ప్రజారాజ్యం అనే ఒక పార్టీ పెట్టడానికి, ఆ! ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత ఆ! చిరంజీవి గారు దిగిపోవడంలో ఆయనకొక నెగెటివ్ ఆరాని తీసుకొచ్చింది. ఆ! ఈనాడు దినపత్రిక, రామోజీరావు గారి హస్తం వెనకాల ఒక ఉంది అని చెప్పి అంటారు. అని అన్నారు. ఆ! సో, ఇది ఎంత ఆ! వరకు ఆ! వాస్తవం? ఒక విషయం నేను చెప్పకూడదు అధికారిక రహస్యమే. ఆయన చనిపోయారు కాబట్టి చెబుతున్నాను. ఒకసారి నన్ను పిలిచారు రామోజీరావు గారు.
పిలిచి నేను ఎవరిని అడగడం లేదు శంకర్ నారాయణ, నేను అడుగుతున్నాను. నువ్వైతే కరెక్ట్ చెప్తావని. అంటే ఏంటి సార్ అన్నాను. అంటే ఇప్పుడు మనం ముందు చంద్రబాబు ఉన్నాడు, చిరంజీవి పార్టీ పెట్టాడు. మనం ఎవరిని సపోర్ట్ చేద్దాం అని అడిగాడు. అడిగితే నేనేం చెప్పాను తెలుసా? చిరంజీవిని అని చెప్పా. ఎందుకు అన్నాడు. ఎందుకు అంటే మీ ఉద్దేశం చెప్పారు కదా! రాజశేఖర్ గారిని పడగొట్టడం మన ఉద్దేశం అని. అందువల్ల మనం చిరంజీవిని సపోర్ట్ చేద్దాం అన్నా. అంటే ఈయనకు సెక్షన్ ఆఫ్ పీపుల్ సపోర్ట్ ఉంది కదా అన్నాడు. ఎవరిని? చంద్రబాబు గారికి. నేనన్నాను ఆయనకు ఒక సెక్షన్ ఆఫ్ పీపులే సపోర్టు, చిరంజీవికి అన్ని సెక్షన్స్ సపోర్ట్ ఉంది కదా అన్నాను. కానీ అది ఫెయిల్ అయింది పాపం. కానీ ఆ సలహా ఇచ్చినవాడు నేనే. అది ఆయన నా మాటదే తర్వాత ఆయన గురించి ఆయన చేత అంటే రాయించారు. ఒక చిన్న కరెక్షన్. అంటే మీరు సపోర్ట్ ఇచ్చారు అంటున్నారు. కానీ ఉన్న వాస్తవాల్లో ఆ! వాళ్ళ దగ్గర నుంచి సపోర్ట్ రాలేదు. ఇంకా నెగెటివ్ ప్రచారం అనేది ఈటీవీ నుంచి, మొదట్లో రామోజీరావు గారి నుంచి వచ్చింది అని అది అన్నారు. తర్వాతేమో గాని హ్మ్. మొదట్లో హ్మ్. చిరంజీవిని సపోర్ట్ చేశారు. హ్మ్. నా చేత కూడా కొన్ని రాయించారు. హ్మ్. అది నన్ను ఇంకెవరికీ చెప్పొద్దని కూడా చెప్పాడు. ఎవరికీ చెప్పలేదు. మళ్ళీ ఇప్పుడు మీరు ప్రస్తావిస్తున్నారు కాబట్టి నేను చెప్తున్నా. ఓకే. అందులో అల్లు రామలింగయ్య గారు నాకు క్లోజెస్ట్ పర్సన్. హ్మ్. మంచి సెంటిమెంట్ కూడా నేనంటే ఆయనకు. ఓకే. చిరంజీవి కూడా నాకు ఒకసారి సన్మానం చేశారు. హ్మ్. కానీ అది ఒక నేను అనుకున్నాను. మీ మీ కోరుకుంది ఇది కాబట్టి అది నెరవేరడానికి నా మాస్ మనిషి కదా! చిరంజీవి గారు. అందరికి మెగాస్టార్ కదా! అందువల్ల ఓట్లు పడతాయి. మీ అనుకున్నది నెరవేరుతుందని. ఆయన ఒక మాట అనేవాడు. ఆయనకు ఒక పెన్ ఇచ్చాడు రాజశేఖర రెడ్డి గారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. నాకు పెన్ ఇచ్చాడు శంకర్ నాన్న. ఆ రుణం ఎప్పుడైనా తీర్చుకోవాలి. మళ్ళీ ఆ పెన్ను కాస్ట్ మనకు అది చేరేట్టు చేయాలన్నాడు. హ్మ్. పెన్. అదేముంది పెద్ద. సో, చూసుకుంటే గనక అవును. మీరన్నారు అల్లు రామలింగయ్య గారికి నేనంటే సెంటిమెంట్ అని. ఆయనంటే కాదు. నేనంటే. అదే అల్లు రామలింగయ్య నాకు బాగా గారికి క్లోజు. మీకు ఆయనకి కాదు. అదే మీకే నేను అడిగేది మిమ్మల్ని. అవును. అల్లు రామలింగయ్య గారికి మీరంటే ఆ! సెంటిమెంట్ అని అవును. చెప్పారు గదా! సో, ఆ చొరవతోనే నేను అడుగుతున్నాను. వాళ్ళ ఇల్లు వాస్తు కూడా చూసాను నేను. ఓహ్! చూసి శంకర్ నారాయణ ఓకే అంటేనే నీ ఇంట్లో ఉంటా, లేకపోతే లేదంటే వాళ్ళందరికి కోపం వచ్చింది. కనకరత్నమ్మ గారని ఆయన భార్య పేరు. మనం కోట్లు ఖర్చు పెట్టి ఇల్లు కడితే శంకర్ నారాయణ ఒకటి చెప్పడానికి అది. చివరకు నేను అప్పుడు ఆ రోజుల్లో బాగా బిజీగా ఉండేవాడిని. అయినా వెళ్ళాను. ఉండమని చెప్పారు. అప్పుడు ఆ రోజు బ్రహ్మానందం గారు కూడా వచ్చారు వాళ్ళ ఇంటికి. సో, అంటే నేనెందుకు ఈ విషయాన్ని అడుగుతున్నాను పదే పదే అంటే, ఆ! మేము కొన్ని వేదికల మీద చిరంజీవి గారిని కూడా చూసాం. ఆ! చూసినప్పుడు ఆయన అప్పుడే కెరియర్ పీక్‌లో ఉంది. హ్మ్. మంచిగా కెరియర్ ఎళ్తున్న టైంలో నీకు తినడానికి లేదు, లేదు వేరే ఎవరో హీరోయిన్‌ని చిరంజీవి గారు చేసుకుంటారో అని ఇలా అని మన అల్లు రామలింగయ్య గారు మంచి టైం చూసుకొని, కూర్చొని ఆయన్ని ఎలాగోలా ఒప్పించి సంబంధం ఖాయం చేశారు అని అంటూ ఉంటారు. ఏం అసలకి లేదు. ఏం లేదు. అది నేను అడిగాను అల్లు రామలింగ గారిని. మీరు చెప్పండి సరే. చిరంజీవి అంత గొప్ప యాక్టర్ కదా! హ్మ్. ఆయనకెంత కట్నం ఇచ్చారని అడిగా. హ్మ్. ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నాడు. హ్మ్. ఆయనే చెప్పాడు నాకు. పరమ క్లోజు. హ్మ్. ఆయన చెప్పాడు నాకు. ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నాడు. హ్మ్. 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 ఆయన ఇచ్చేవాడు కూడా కాదు నాకు తెలుసు. అల్లు రామలింగ. తర్వాత మెడ్రాస్‌లో హాస్యావధానం చేస్తే ఆయన నా హాస్యావధానానికి సభాధ్యక్షుడు. హ్మ్. అల్లు రామలింగ. ఇక్కడ కూడా ఇచ్చేవారు. హ్మ్. కానీ అది మీరు జెప్పండి. అసలకి ఆ పెళ్లి సంబంధం అనేది ఆ! చూసుకోవడం అనేది అండ్ అల్లు రామలింగయ్య గారు చిరంజీవి గారిని చూసి, లేదు మా అమ్మాయికి బావుంటాడు అని చెప్పి అల్లు అరవింద్ అవి గారు నాకు వీళ్ళందరూ కలిసి ఆ డీటెయిల్స్ మాట్లాడుకున్నారు. నాకు తెలీదు. ఓకే. అవి నాకు తెలీదు. నేను నాకేమైనా పర్సనల్ క్లోజ్ కాబట్టి నేను ఈ విషయం అడిగాను. కట్నం ఇచ్చారు. కొన్ని కోట్లు ఇచ్చి ఉంటారేమో అని హ్మ్. ఉద్దేశంతో హ్మ్. హ్మ్. అన్నాను. సో, ఈ ఇంత ఎక్స్‌పీరియన్స్‌లో చాలా మందిని కలిసారు. ఎంతో మందిని ఇంటర్వ్యూలు చేశారు యాస్ ఏ జర్నలిస్ట్‌గా ఆ! దీనిలో. కానీ ఎవరికైనా ఒక పర్సన్ అనేది ఆ రోజు వాళ్ళతో నేను మాట్లాడిన సిట్యుయేషన్ కానీ, వాళ్ళతో కలిసిన ఒక ర్యాపో గాని అలా మనకి గుర్తుండిపోద్ది. ఆ! సో, ఇలా ఇన్ని సంవత్సరాల్లో ఆ! మీరు చేసిన ఇంటర్వ్యూలో కానీ, లేదు అంటే మీరు కలిసిన పర్సన్స్‌లో గాని, నేను అలా గుర్తుండిపోయాను. అది నాకు గుర్తుండిపోయిందనే ఒక పర్సన్ ఎవరు అంటే ఏం చెప్తారు? అక్కినేని నాగేశ్వరరావు గారు. హ్మ్. ఆయన ఒక హాస్యావధానంలో అన్నాడు. ఐ యామ్ ఫ్యాన్ ఆఫ్ శంకర్ నారాయణ గారు. శంకర్ నారాయణ గారు ఈస్ ఎ రియల్ హీరో. హీరోకి ఉండవలసిన లక్షణాలన్నీ ఉన్నాయన్నాడు. అది నాకు బాగా అంటే నిజం కాకపోయినా మనం చాలా బాగున్నామనో, మంచివాళ్ళనో ఎవరైనా అన్నారనుకోండి, గొప్పవాళ్ళు అన్నారనుకోండి, అందులో నిజం ఉండొచ్చు, అబద్ధం ఉండొచ్చు. మనం ఆనందపడతామా లేదా? ఆ మహానుభావుడు ఆ మాట అంటే నాకు బాగా ఆనందం కలిగించింది. సో, అప్పట్లో ఉన్న వాళ్ళందరితో మీకు ర్యాపో ఉంది కదా! అవును. నేను ఎన్టీఆర్ సినిమా వాళ్ళతో నేను ఒక 200 పేజీల పుస్తకం రాశాను నేను.
ఓకే. అందులో 120 మంది ఉన్నారు సినిమా వాళ్ళు. ఓహ్! ఎన్టీఆర్ గారు, ఏఎన్నార్ ఎన్టీఆర్ గారు. పరిచయం లేదు. హ్మ్. అంటే కానీ ఏఎన్నార్. ఎన్టీ రామారావు సభలో నాకు సన్మానం జరిగింది. హ్మ్. హ్మ్. కానీ అక్కినేని నాగేశ్వరరావుతో బాగా పరిచయం. హ్మ్. ఎన్టీ అక్కినేని రామారావు. నాగేశ్వరరావు గారు దేవుడిని నమ్మరు అని చెప్పేసి నేనొక మాట విన్నాను. అవును. సో, మీరాయన సన్నిహితులుగా ఉన్నారు కాబట్టి మీరు అవును. చెప్పండి. అసలాయన ఎలాంటి స్వభావం కలిగిన ఆయన? నిజమేనా ఆయన అది? మనిషిలోనే దేవుడిని చూసే టైప్. హ్మ్. మనస్తత్వం హ్మ్. చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉంటారు. హ్మ్. ఆయన మీద కూడా చాలా జోకులేసేవాడిని. హ్మ్. ఒకసారి వెళ్తే "శంకరనారాయణ గారు కాఫీ తాగారా?" అన్నాడు. హ్మ్. అంటే ఇస్తే తాగేవాడినన్నా. ఓసారి వాళ్ళ ఇంట్లో ఒక ఉయ్యాల ఉంటుందండి. హ్మ్. ఎవరో ఆ ఉయ్యాల బాగుంటుంది ఆయనకిష్టమని చెప్పారు. మీరు కూర్చొని ఆ ఉయ్యాలలో ఊగండి అని చెప్పా. హ్మ్. ఊగాడు నా కోసం. అట్లాగే షాద్ నగర్‌లో 5 గంటలకు నా హాస్యావధానం ఆయన చీఫ్ గెస్ట్‌గా పిలిచారు. హ్మ్. నేను షుగర్ పేషెంట్‌ని. వాళ్ళు స్వీట్లు పెట్టారు. ఇంకా అవి తినకూడదు గదా! అప్పుడు పల్లెల రామ్మోహన్ రావు గారు ఉంటే వాళ్ళతో మళ్ళీ తినలేమంటే మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పడతారు కదా! ఆ రోజుల్లో పెద్ద హోటల్స్ అవి ఉండేవి. 20 ఏళ్ల క్రితం సంగతి. హ్మ్. అక్కడ దగ్గరలో హోటల్ ఉందండి వెళ్దామన్నాడు. ఇద్దరం వెళ్ళాం. ఫోన్‌లు గీన్లు లేవు. నేనెక్కడికెళ్ళింది తెలియదు. 5 గంటలకొస్తాను అక్కినేని నాగేశ్వరరావు వచ్చాడు కరెక్ట్‌గా. నా కోసం వచ్చాడు. మళ్ళీ ఆయనేమో జ్యువెల్లరీ షాప్‌కు వెళ్ళాలి అబిడ్స్‌లో ప్రారంభోత్సవానికి షాద్ నగీస్ రావాలి. ఇట్లా నేను వెళ్ళాలి ఇట్లా పనుందని చెప్పారు వాళ్ళకు. చెప్తే సార్ మీరు మాట్లాడండి అంటే లేదు శంకరన్న గారు వచ్చుతూనే ఉంటా అన్నాడు. నేను గంట తర్వాత వచ్చా. వస్తే ఏంటి పరిచయం చేయడానికి వెళ్లారా అన్నాడు. లేదండి చేజ్ చేయడానికి వెళ్లారన్నా. ఆయనతో బాగా ఆలు అంటే ఏంటంటే ఆ అంటే అక్కినేని, ఆ అంటే ఆంధ్రులు అన్న. అది ఆయనకు బాగా సంతోషం కలిగించింది. ఓకే. సో, ఫస్టు ఇంతమంది ఏంటి హీరోస్ చాలా పెద్ద పెద్ద సీనియర్స్ అందరితో మీకు ర్యాపో ఉంటుంది. ఆ! కానీ నేను ఎప్పుడైనా వీళ్ళని కలవచ్చు. ఎప్పుడైనా నాకు వీళ్ళతో మాట్లాడే చనువుంది. అంటే ఇప్పుడు ఎవరని చెప్తారు? అంటే ఈ ఉన్న పాత హీరోస్‌లో. ఇప్పుడు బతికున్నవాళ్ళా? లేదా లేదు చనిపోయిన వాళ్ళైనా పర్లేదు. అక్కినేని నాగేశ్వరరావు, హ్మ్. తర్వాత అల్లు రామలింగయ్య గారు, హ్మ్. కాంతారావు గారు కూడా బాగా క్లోజు. హ్మ్. కాంతారావు గారు నా కోసం పాపం ఎక్కడికైనా వచ్చేవారు. హ్మ్. వస్తే ఓసారి మహబూబ్‌నగర్ వెళ్ళాం. వెళ్తే ఆయన సభాధ్యక్షుడు ఏమన్నా అంటే, "ముందు మీరు మాట్లాడండి. తర్వాత కాంతారావు గారి చేత ఇస్తారన్నాడు." అంటే, "లేదు ముందు కాంతారావు గారు మాట్లాడమనండి. తర్వాత నేను మాట్లాడతానన్నా." "లేదండి మీరే మాట్లాడండి" అన్నాడు. అంటే, "ఎందుకు?" అన్నా. "కాంతారావు గారు మాట్లాడితే అందరూ లేచి వెళ్ళిపోతారు కదండీ! ఆయనకి అభిమానులు కదా! మరి మీరు మాట్లాడేటప్పుడు జనం ఉండాలి కదా! అందుకని మీరు ముందు మాట్లాడితే బాగుంటుందన్నాడు." "అదేం కుదరదు. ఆయన చేత మాట్లాడించండి. నా తర్వాత విషయం నేను చూసుకుంటా" అన్నా. అట్టాగే నా బాధపడలేక ఆయన చేతనే మాట్లాడిచ్చాడు. నాతో మాట్లాడితే నన్ను ఇంక మొదలుపెట్టి మహబూబ్‌నగర్ జిల్లా వాళ్ళు మంచివాళ్ళు. ఎవరు లేచిపోయేవాళ్ళు ఉండరిక్కడ అన్న. ఎవ్వరు వెళ్ళలేదు. అలాంటి తమాషాలు జరిగినాయి. పాపం కాంతారావు గారు చాలా కష్టాల్లో హ్మ్. ఉన్నప్పుడు గూడా ఒకసారి నేను వెళ్ళానండి. ఒకసారి ఆయన కాలు కాస్త దెబ్బ తగిలింది. అప్పుడు టీవీల్లో చేస్తుండేవారు. సినిమాలన్నీ అయిపోయి ఇట్లా చేస్తుంటే నేను వెళ్తే, శంకరనారాయణ గారు నా కాలు దెబ్బతిందని ఎవరికీ చెప్పకండి. వచ్చే ఛాన్సులు పోతాయన్నాడు." అలాంటి మనిషి. 'ఎన్టీ రామారావుతో' సరిసమానంగా జానపద హీరోగా నటించిన వ్యక్తి చివర్లో అట్లా ఇబ్బంది పడ్డాడాయన. వాళ్ళందరితో నేను చాలా గుమ్మడి గారు గూడా చాలా ఆ రోజుల్లో అందరూ కూడా సో, మాకు 'అల్లు రామలింగయ్య' గారి గురించి చెప్పండి. అసల ఆయన ఎలా సినిమాలో ఆఫర్స్ ఆ! ఆయనకొచ్చినియి? న అసలు ఆయన కెరియర్ అంటే ఏంటి? నేను చెప్తాను. నేను అడిగాను. నేనేమడిగానంటే, "ఇంతమంది ఉన్నారు గదా! హాస్య నటులు. మీకే ఎందుకు ఇట్లా పేరొచ్చింది? మీకే ఎందుకు ఇన్ని అవకాశాలొచ్చాయి?" అని అడిగా. అడిగితే ఆయనేమన్నాడంటే, "ఆ రోజుల్లో నేను రూ. 500 తీసుకునేవాడిని. రూ. 500 అల్లు రామలింగయ్యకే ఆయనే రూ. 500కి వస్తున్నాడంటే వేరే వాళ్ళ దగ్గరికెళ్ళరుగా. సినిమాలన్నీ ఈయన దగ్గరికే వచ్చేవిట." చెప్పాడు నాకాయన. 500 ఆ రోజుల్లో 500 హ్మ్. అది నా విజయరహస్యం అని చెప్పాడు. అటు రామోజీరావు గారిని కూడా చాలా కనుక్కున్నాను. ఆయన హ్మ్. విజయరహస్యాలు. ఇవన్నీ బిజినెస్ వాళ్ళకన్నీ పనికొస్తాయి కూడా. హ్మ్. 'అల్లు అరవింద్' గారితో ఏమన్నా ర్యాపో ఉందా? లేదండి. హ్మ్. అంటే ఒకసారి నేను ఆహ్, ప్రతిబింబాలతో హాస్యావసరం చేద్దాం అనుకున్నా. హ్మ్. అనుకున్నా. అనుకోని అల్లు రామలింగయ్య గారు క్లోజ్ గదా! నేనేమనుకున్నానంటే అల్లు రామలింగయ్య కొడుకు అరవింద్ గారు.
అట్లాగే అక్కినేని నాగేశ్వరరావు గారు, వాళ్ళ అబ్బాయి నాగార్జున. ఇట్లా తండ్రి కొడుకు రామానాయుడు గారు వాళ్ళ అబ్బాయి. ఇట్లా బింబం, ప్రతిబింబం వీళ్ళందరితో హాస్యావధానం చేశాను. సినిమా వాళ్ళతో చాలాసార్లు చేశాను. నా మొట్టమొదటి హాస్యావధానం ఫిల్మ్ నగర్‌లో సినిమా వాళ్ళు చేశారు. తనికెళ్ళ భరణి గారు ఏర్పాటు చేసిన హాస్యావధానం పేరు పెట్టింది బ్రహ్మానందం గారు. హ్మ్. అని నేను అనుకుంటే నాకు బాగా ఇష్టమే. ఒకసారి అరవింద్‌ని అడగండి అన్నాడు. అరవింద్ గారు నాకు పరిచయం లేదు. ఫోన్ చేసి అడిగా. అడిగితే నాకు ఇటువంటి సన్మానాలు ఇష్టం ఉండవండి అన్నాడు. దాంతో ఐడియా డ్రాప్ చేసుకున్నా. అది. అప్పుడులో అప్పుడు ఇంకా అనురామలింగ గారు వాళ్ళ అల్లు అర్జున్ గురించి బాగా నటిస్తున్నాడు నా మనవడు బాగా నటిస్తున్నాడు అన్నాడు. హ్మ్. అది ఎప్పటికైనా ఆ అబ్బాయికి చెప్పాలని నా కోరిక. కానీ ఎప్పుడు మరి నేను ఎప్పుడు ప్రత్యేకంగా వెళ్ళను. ఏమైనా ప్రోగ్రామ్‌లో కలిసినప్పుడే అది ఆయన కలవలేదు. అప్పుడు మొదట్లో హ్మ్. వాళ్ళ తాత సంతోషపడ్డాడు. ఓకే. సో, అప్పుడులో ఇంకా 'రాజుబాబు' గారు గాని, 'రేలంగి' గారు గాని మళ్ళీ ఇలాంటి వారితో వాళ్ళందరూ నేను ఈ ఫీల్డ్‌లోకి ఎంటర్ కాకముందు చచ్చిపోయారు. వాళ్ళ అదృష్టం అది. నా దురదృష్టం, వాళ్ళ అదృష్టం. ఓకే. అయితే 'రమాప్రభ' గారు వీళ్ళందరూ రమాప్రభ గారు బాగా. అయ్యో! హ్మ్. అమ్మా నేను ఒక మాట అన్నా. అమ్మా రమాప్రభ నీ సర్క్యులేషన్ ఆంధ్రప్రభ సర్క్యులేషన్ కంటే ఎక్కువన్నా. హ్మ్. ఆంధ్రప్రభతో అప్పుడు ఆంధ్రప్రభ సర్క్యులేషన్ అంటే చాలా ఎక్కువ కదా! హ్మ్. నాట్ జస్ట్ దాని మీద జోక్ వేసా. హ్మ్. ఆమెలో రమాప్రభ ఉంది కదా! అందుకని. నైస్. సో, ఇప్పుడు చూసుకుంటే మీకెన్నో అవార్డులు, రివార్డులొచ్చినియి. వచ్చాయి. సో, మీకిలా గుర్తుండిపోయి మీరు ప్రౌడ్‌గా ఫీలయిన అవార్డ్స్ అంటే ఏం అంటే చెప్తారు? ఏ అవార్డు నాకు ప్రౌడ్ పెంచకూడదని కోరుకుంటాను ఫస్ట్ థింగ్. హ్మ్. హ్మ్. ఒక అవార్డ్ వచ్చిందంటే దానివల్ల మన వినయం పెరగాలి, కొద్దిగా తగ్గినట్టుగా అనుకుంటా. హ్మ్. హ్మ్. కానీ ఒకసారి కువైట్‌లో ఇప్పుడు మనకు ప్రపంచంలో అతి ఖరీదైన కరెన్సీ ఏంటంటే దీనార్. హ్మ్. $3.5 ఎంతో వస్తుంది కదా! ఒక దీనార్‌కి. అంటే కువైట్ కరెన్సీ. హ్మ్. అక్కడ ఒక భోగి పండుగ నాడు 2005 సంవత్సరంలో భోగి పండుగ నాడు ఆడవాళ్ళు పళ్ళెల్లో ఆ దీనారాలు పెట్టుకొని నాకు భోగి పళ్ళు పోశారు నా నెత్తిన. నాకు ఇస్తామన్న రెమ్యూనరేషన్ 15,000 ఛార్జీలు కాకుండా దానికి 45,000 ఇచ్చా. 3 రెట్లు ఇచ్చారు. ఆ డబ్బులు కాకుండా ఎక్స్‌ట్రా ఈ దీనారాభిషేకం అని పెట్టి ఈ దీనార్లు నా నెత్తిన పోశారు. నేను అక్కడే వదిలేసి వచ్చా. వస్తే అక్కడ సురేష్ గారిని పాపం ఆయన ఇప్పుడు అమెరికాలో ఉన్నారు. ఆయన ఎవరో అక్కడి నుంచి వస్తుంటే వాళ్ళతో ఆ దీనాలు నాకు పంపించారు. అది సూపర్. వాళ్ళ అపేక్షకు గుర్తు. అది సంక్రాంతి కలిసొచ్చింది. అది భోగి పండుగ. అప్పుడు వాటిని చేద్దాం అనుకున్నారు చేశారు. ఆహ్, స్ దీనాలటంకాల తీర్థమాడించితి దక్షిణాధీశు ముత్యాలశాల అని శ్రీనివాసుడు చెప్పుకున్నాడు. ఆ దీనాలతోటి అభిషేకం చేశారు నాకు ముత్యాలశాలలో అని చెప్పుకున్నాడు. అటువంటి భాగ్యం దీనారాలు ఉన్న దేశంలో నాకు జరిగింది. అభినవ శ్రీనాథ్ అనే బిరుదు కూడా నాకిచ్చారు. అది పాలకొల్లు ఇక్కడ నరసాపురంలో ఇచ్చారనుకోండి. కానీ అది ఒక స్మృతి నాకు ఆ మహానుభావుడు గుర్తొస్తాడు నాకు. అది నాకు ఆనందం కలిగిస్తుంది అంతే. సో, ఫస్ట్ మీరు ఈనాడులో చాలా సంవత్సరాలు పనిచేశారు ఈనాడులో కాబట్టి మొదటిసారి 8½ ఇయర్సు. హ్మ్. మళ్ళీ రెండవసారి చేరాను. రెండవసారి చేరినప్పుడు అప్పుడు మళ్ళీ 14 ఏళ్ళు చేశాను. మొత్తం 38 ఏళ్ళు జర్నలిస్ట్‌గా. జర్నలిస్ట్‌గా 38 ఏళ్ళు మీ రిటైర్ అయిన తర్వాత కూడా నేను 6 ఏళ్ళు కన్సల్టెంట్‌గా ఒకటి చేశాను. రామోజీరావు గారు "నువ్వు బతికున్నంత కాలం చేరన్నాడు." హ్మ్. ఆ! సో, రామోజీరావు ఆయనలో ఒక బిజినెస్ మ్యాన్ ఉంటాడు తప్ప నో క్యాస్ట్ ఆయన వరకు హ్మ్. లేదు. అంటే రామోజీరావు గారితో మీకు ర్యాపో ఉంది ఉంది గాబట్టి ఓన్లీ బిజినెస్ మ్యాన్ అంతే. అదే. నేను అది కూడా అన్నాను. మీరు ఆత్మకథ రాయండి అని అన్నా. అంటే వద్దన్నాడు. వద్దంటే మిమ్మల్ని ఉట్టి బిజినెస్ మ్యాన్ అనుకుంటారు. ఏదో అదృష్టం కలిసొచ్చి పైకొచ్చారనుకుంటారు. మీరింత చాలా కష్టపడతారు. హ్మ్. ఉదయం 10 కంటే ఖచ్చితంగా 10కి వస్తాడు ఆఫీస్‌కి. హ్మ్. రాత్రి 7 గంటలంటే ఖచ్చితంగా 7 వరకు ఉంటారు. ఇంత కష్టపడతారు. అంతకంటే కష్టపడేవాడు దొరకడు. మరి ఈ విషయాలు తెలీదు కదా అందరికీ. మీరు ఆత్మకథ రాయమంటే రాయనన్నాడు. మరి జనమందరికి తెలియాలి గదా! అన్నా. ఎందుకు శంకర నీకు తెలుసు కదా! చాలులే అన్నాడు. చాలు నాకు సంతోషమే అన్నాడు. హ్మ్. రాసుకోలేదాయన. చాలా కష్టం ఇవి. అది ఎవ్వరు కాదనలేరు. ఇప్పుడు చూసుకుంటే 'రామోజీ ఫిల్మ్ సిటీ' గాని, అవును. ఇవన్నీ ఇప్పుడు ఎక్కడెక్కడ వాళ్ళందరూ ఆ! వచ్చి మరి ప్రపంచంలో ఆ! ఉన్నోళ్ళందరూ వచ్చి మన దగ్గరకొచ్చి ఆడ అక్కడ చూడ్డానికి డిక్షనరీ గాని ప్రాజెక్ట్ నన్ను ఇన్‌చార్జ్ చేశారు. హ్మ్. "ఏం శంకరనారాయణ ఇది కష్టమా?" అన్నాడు. హ్మ్. అంటే ఇంత పెద్ద ఫిల్మ్ సిటీ మీరు కట్టించారు. హ్మ్. ఇంతకన్నా కష్టమా అది అన్నా. హ్మ్. అంటే అదే ఇన్స్‌పిరేషన్‌గా చెయ్యి. సూపర్. సూపర్. సో, ఆయనతో కలిసి ప్రయాణం చేశారు కాబట్టి ఆ! అసలాయన విజనరీ. ఒక ఆర్టిస్ట్‌ని తీసుకోవాలంటే ఎంతోమంది కొత్త అవును. ఆర్టిస్ట్‌లని తరుణ్ దగ్గర నుంచి చాలా కొత్త కొత్త ఆర్టిస్ట్‌ని అప్పుడులో పరిచయం చేసినంత ఈటీవీ ఆయన నుంచే ఉద్దేశ్యం వచ్చేవాళ్ళు. ఏంటంటే ఆల్రెడీ సర్వీస్ ఉన్నవాళ్ళను ఆ రోజుల్లో తీసుకున్నాడే గానీ,
కొత్త వాళ్ళను, హ్మ్. ఏమీ తెలియని వాళ్ళని తీసుకొని వాళ్ళను మట్టిలో నుంచి మాణిక్యాల్లాగా చేయాలనేది ఆయన హ్మ్. ఉద్దేశ్యం. నేను ట్రైనింగ్ అక్కడే చేరాను. హ్మ్. ఎవరినైనా అట్లా చేయాలని ఆయన ఉద్దేశ్యం. హ్మ్. హ్మ్. అది. అట్లా వాళ్ళు ఆ! చేసేవారు. అసలకి ఎవరినైనా సరే ఒక ఎంప్లాయీ అక్కడ వర్క్ చేస్తే త్రూ ఔట్ వాళ్ళ దీన్ని కూడా వాళ్ళ ఫ్యామిలీ కూడా ఉంటారు. అక్కడే వర్క్ చేస్తూ ఉంటారంట. అలా ఉండిద్దా? ఆ ఫ్యామిలీ ఉండరు. హ్మ్. హ్మ్. ఒక తరమే ఉంటారు తప్ప హ్మ్. మనం తయారు చేస్తే మన పిల్లలక్కడ అట్లా అట్లాంటియేముండవు. ఎవరన్నా ఒకళ్ళు ఉంటారు కానీ నాకు తెలిసి ఎవరు లేరు. హ్మ్. అట్లేమి ఎవరు లేదు లేరు. లేదు. ఓకే. కొంతమంది వాళ్ళ భార్యల్ని ఉద్యోగంలో చేర్చుకున్న వాళ్ళు కొద్దిమంది ఉండొచ్చు కానీ, హ్మ్. పిల్లల్ని చేర్చుకున్న వాళ్ళెవరు నాకు కనపడలేదు. కనపడలేదు. మరెవరైనా ఉన్నారో నాకు తెలీదు. హ్మ్. సో, మీ ఇంత సుదీర్ఘ ప్రయాణంలో జర్నలిస్ట్‌గా ఒక ప్రౌడ్ మూమెంట్ అంటే నేను అంటే ఒక జర్నలిస్ట్‌కి ఎప్పుడూ ఒక ఇదుంటుంది. మనం రాసేది కరెక్ట్ అన్నప్పుడు మనం చాలా నిక్కచ్చిగా అది కరెక్టు. సో, నేనెక్కడ అది మీరు వద్దన్నా నేను రాయకుండా ఉండను. నేను తగ్గను అనే ఒక ఇదుంటుంది. మీరడిగారు కాబట్టి చెప్తున్నాను. నా జీవితంలో గర్వకారణం ఆంధ్రప్రభలో రాసిన 'ఫన్ గన్ ఫన్ పరాగ్.' హ్మ్. ఆ 'ఫన్ గన్ ఫన్ పరాగ్' కారణంగా వావిలాల గోపాలకృష్ణయ్య గారి పేరు మీరు పెద్ద విన్నానండి. స్వాతంత్ర సమరయోధులు. అవునవును. ఆయన నన్ను చూడటానికొచ్చారు. హ్మ్. రోసయ్య గారు మంత్రిగా ఉండి నన్ను చూడటానికొచ్చారు. హ్మ్. ఉప్పులూరి కాళిదాసని ఈ శ్రీశ్రీకి, ఆరుద్రకు వాళ్ళందరూ ఆయన దగ్గర ఉద్యోగాలు చేశారు. హ్మ్. ఆయన వచ్చి చూసారు. దానివల్ల ఆ కాలమే నన్ను గొప్పగా మార్చేసింది. హ్మ్. అందుకని ఆంధ్రప్రభ అంటే నాకు చాలా పులకరించిన. ఆంధ్రప్రభ లేకుండా నేను లేను. నైస్. నైస్. ఇటు నా డ్రెస్సు నాదే గాని అడ్రెస్ మాత్రం ఆంధ్రప్రభది. సో, మరి మీరు ఇంత పెద్ద కంపెనీస్‌లో వర్క్ అందులో చేశారు. ఇంకోటేంటంటే, నేను అన్ని పార్టీలను వాళ్ళని ఎగతాళి చేస్తూ రాసేవాడిని. హుహు. ఏ పార్టీని వదలలేదు. బీజేపీనైనా, కాంగ్రెస్‌నైనా, సీపీఎంని కూడా చివరకు. అన్ని కానీ ఎప్పుడు గూడా ఆంధ్రప్రభ మేనేజ్‌మెంటు వీళ్ళ మీద ఎందుకు నువ్వు ఇట్లా రాసావు? వీళ్ళ మీద రాయొద్దు అని ఆ 14 ఏళ్లలో ఎప్పుడు నాకు చెప్పలేదు. అందులో ఎడిటోరియల్ పేజ్‌లో కూడా పనిచేశాను నేను. అంత స్వేచ్ఛ నాకు ఎవరు ఇవ్వలేదు. అందువల్లనే నేను అందరి అభిమానాన్ని సంపాదించుకున్నాను. లేకపోతే ఒక పార్టీకి అనుకూలంగా, ఒక పార్టీకి వ్యతిరేకంగా రాసుంటే, నేను కొంతమందికి అనుకూలంగా ఉండి, కొంతమంది శత్రువై ఉండేవాడిని గదా! ఆంధ్రప్రభలో నాకు అవకాశం నేను అఖిలపక్ష జర్నలిస్ట్‌నయ్యా. హ్మ్. అది నా అదృష్టం. సో, ఇప్పుడు మీ పిల్లలు ఇంకెవరైనా మా ఈ పిల్లలు ఫీల్డ్‌లో ఉన్నారా సార్? లేరు. మా హ్మ్. పిల్లలిద్దరు గూడా ఇంజినీర్లు. నేను ఆంధ్రప్రభ పుణ్యమాని అమెరికాకు వెళ్ళాను. అక్కడే మా అమ్మాయిలు, ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు గూడా అక్కడే సెటిల్ అయ్యారు. మా కుటుంబం అంతా అమెరికాలో ఉంది. నేను, మా మిసెస్ మాత్రమే ఇక్కడున్నాం. హుహు. సో, వెళ్ళొస్తూ ఉంటారా? పిల్లలు వాళ్ళే వస్తుంటారు. ఇంకా వాళ్ళొస్తారు. నేను ప్రోగ్రామ్స్‌కి నన్ను హాస్యావధానానికి పిలిచేవాళ్ళు. హ్మ్. హ్మ్. అట్లా 8 దేశాల్లో చేశాను. అమెరికాలో 15 స్టేట్స్‌లో చేశాను. హ్మ్. 5 టైమ్స్ వెళ్ళా అమెరికాకు. ఒకసారి వెళ్ళి మా పిల్లల్ని కూడా చూడకుండా ప్రోగ్రామ్ చేసుకొని వెనక్కొచ్చా. హ్మ్. ఆ! డాలస్‌లో. 10వ ఓకే. తారీఖు బయలుదేరి హ్మ్. 15వ తారీఖు మళ్ళీ రిటర్నొచ్చా. హ్మ్. పిల్లలిద్దరూ అమెరికాలో ఉన్నారప్పుడు. ఓకే. అప్పట్లో మీరు చాలామంది హీరోస్‌ని ఇంటర్వ్యూస్ చేయడానికి కలిసుంటారు. ఆ! డైరెక్టర్‌లని వీళ్ళందరిని కలిసుంటారు. ఆ! సో, ఎవరితో మీకు ఎక్కువ ర్యాపో ఉండేది? అంటే ఎవరెవరిని ఎక్కువ మీరిప్పుడు చనిపోయినా ఆర్ బతికున్నా ఎక్కువ రాసిన వాళ్ళంటే ఎవరుండుంటారు? అంటే నేను జర్నలిస్టిజం నా బ్రతుకునిచ్చిన జర్నలిజం. కానీ జర్నలిజంతోనే ఐడెంటిఫై కావడం నాకిష్టం లేదు. హ్మ్. హ్మ్. ఎందుకంటే జర్నలిజంలో ఎప్పుడైనా మనం రిటైర్ అవుతాం. ఆ! దాంతోనే ఐడెంటిఫై అయితే మన అది కూడా రిటైర్మెంట్ కింద లెక్క అవుతుంది. అట్ట కాదు. నేను అందరి మనిషిగా ఉండాలంటే ఆర్టిస్ట్‌గా ఉండాలి. అందువల్ల నేను ఒక ఈనాడులో పనిచేస్తాడు, ఒక ప్రభలో పనిచేస్తాడు అనే దాంతో వీళ్ళు ఇంటర్వ్యూ చేశాడు. దానికి నేను లిమిట్ కావడం నాకిష్టం లేదు. పార్ట్ ఆఫ్ డ్యూటీగా నేను చేసేవాడిని. ఒకసారి అడిగారు ఇంటర్వ్యూలో నన్ను కనీసం 100కి పైన ఇంటర్వ్యూ చేశారు నన్ను. ఈనాడులో హిందూలో 5 సార్లు ఇంటర్వ్యూ చేశారు. వాళ్ళందరికీ నేను రుణపడి ఉన్నాను. కానీ ఒకసారి అడిగారు మీకు ఇష్టం లేనివేంటి అని. అంటే ఒకటి రాయడం, 2 చదవడం అన్నాను. అంటే ఇదేంటి మీరు జర్నలిస్ట్ కదా! అవన్నీ ఎప్పుడు చేస్తుంటారు కదా! అన్నాడు. అంటే ఉరి తీసేవాడు వాడి ఇష్టమైతే తీస్తాడా? పార్ట్ ఆఫ్ డ్యూటీ కాబట్టి ఉరి తీస్తాడు ఎవడన్నా. వాడికి ప్రత్యేకమైన కక్ష ఉండి కోపంతో చేయడు కదా! ఉరి తీసేవాడు. నేనంతే పార్ట్ ఆఫ్ డ్యూటీగా రాస్తాను, చదువుతానన్నా. కాబట్టి నేను నా వృత్తి వృత్తి ఉపయోగపడింది ప్రవృత్తికి. ప్రవృత్తే ప్రధానమైంది. హ్మ్. సో, మీరు బాలకృష్ణ గారితో మీకేమన్నా సాన్నిధ్యం లేదండి. లేదు. నేను ఆయన్ని చూడలేదు కూడా. చిరంజీవి గారు కానీ? చిరంజీవి సన్మానం చేశారు నాకు. హ్మ్. హ్మ్. చేశారు. నేను తెలుసు మీరు నాకు తెలుసండి ఇట్లా అన్న ఫోటో కూడా నా దగ్గర ఉంది.
చేశాడు. ఓకే. ఇంకా అప్పట్లో పాత యాక్టర్స్‌తో మీకు సాన్నిహిత్యం అంటే మీరు వెళ్లి అప్పుడు వాళ్ళని ఇంటర్వ్యూ చేయడం గాని ఇట్లా ఎవరున్నారు సార్? ఇంటర్వ్యూ చేయడం వల్ల పరిచయం కాదు. హ్మ్. హ్మ్. నేను పరిచయం అయినందువల్ల ఇంటర్వ్యూనే. హ్మ్. అందులో నేను వృత్తిని ఎప్పుడూ దాన్ని దీన్ని సెపరేట్‌గా చూస్తా అంతే. హ్మ్. ఈ వృత్తిని దాన్ని కలపను. హ్మ్. కలపను ఎప్పుడు కూడా. హ్మ్. వీళ్ళంతా కూడా రామానాయుడు గారు పరిచయం. ఇప్పుడున్న విజయేంద్ర ప్రసాద్ గారు కూడా అప్పుడు నన్ను అభిమానంగా చూసేవారు. హ్మ్. తర్వాత ఈయన 'విజేంద్ర ప్రసాద్' గారితో ఎలా ఉండేది సార్ మీ సాన్నిహిత్యం? పెద్ద సన్నిహిత్యం లేదు. కానీ హ్మ్. వాళ్ళ అన్నయ్య గారు ఉన్నారు. వీళ్ళందరికన్నా పెద్దవాడు. హ్మ్. ఆయన కోడూరు రామారావు గారిని హ్మ్. ఆయనకు నేనంటే బాగా ఇష్టం. హ్మ్. ఆయన ప్రతిరోజు ఆంధ్రప్రభ ఆఫీస్‌కి వచ్చేవాడు నా కోసం. హ్మ్. ఆయన ఎంత హాస్యం పిచ్చంటే నేనేదైనా మాట్లాడుతుంటే దొర్లాడేవాడు. చూసేవాళ్ళు ఏమనుకుంటారు? విజయేంద్ర ప్రసాద్ గారి పెద్దన్నయ్య నంబర్ హుహు. 1. హ్మ్. హ్మ్. వాళ్ళ అన్నయ్య ఇష్టపడుతున్నాడని చెప్పేసి ఈయన శివదత్త ఉన్నారు గదా! హ్మ్. ఆయనకి ఆయన తర్వాత డాక్టర్ రామకృష్ణ గారిని వాళ్ళ బ్రదర్స్ అందరూ ఇప్పుడు అన్నయ్య ఇష్టపడుతున్నాడంటే మిగిలిన వాళ్ళు ఇష్టపడతారు. తండ్రి ఇష్టపడుతున్నాడంటే పిల్లలు ఇష్టపడతారు గదా! అట్లా వాళ్ళందరూ నన్ను అభిమానంగా చూసేవారు. హ్మ్. సో, ఇన్ని సంవత్సరాల్లో మీరెప్పుడైనా బాధపడిన క్షణాలంటే, దీనికొచ్చినందుకు నేనిలా ఇబ్బంది పడ్డాను, బాధపడిన క్షణాలంటే ఏమైనా ఉన్నాయా? అంటే మీరు జాయిన్ అయిన తొలినాళ్ళల్లో. తొలినాళ్లలో ఈనాడులో అక్కడ డిసిప్లిన్ నేను బేసిక్‌గా డిసిప్లిన్ అంటే ఇష్టపడేవాడిని. ఏ రోజు పేపర్ ఆ రోజు నేను జనరల్ డెస్క్ ఇది ట్రైనింగ్ పీరియడ్ కాగానే ఈనాడు పేపర్ మొత్తానికి ఇన్‌చార్జ్ చేశారు. జనరల్ డెస్క్ ఇన్‌చార్జ్‌గా. అప్పుడు చాలా భయమయ్యేది. ఎందుకంటే రామోజీరావు గారు మర్నాడు పొద్దున్నే కామెంట్స్ రాసి పంపించేవాడు. ఈ ఇది చెత్తగా ఉంది. బాగుంటే బాగుందని లేకపోతే లేదని. ప్రతిరోజు భయమే. ఒకసారి అన్నాను రామోజీరావు గారితోటి. "ఎట్లా ఏం శంకర్ నాన్న ఏంటి విశేషాలు?" అన్నాడు. "ఏముందండి అసలు భయపడుతున్నాను. మీరు ఏం రాస్తారో అని నిద్ర పట్టదు." అంటే ఆయనేమన్నాడో తెలుసా? "నాకు కూడా నిద్ర పట్టదు. నువ్వు డ్యూటీలో ఏం చేస్తుంటావోనని" అన్నాడు. రిటార్ట్‌లు బాగా ఇస్తాడు. హ్మ్. ఆ! హ్మ్. మరి అబ్బాయితో ఏమన్నా ఆ! సం కిరణ్ గారు ఎండీగా చేశారు కదా! హ్మ్. ఆయనతో ఆయన చాలా సీరియల్స్ చేశారు. ఆ! ఆ! ఆ సీరియల్స్‌కి కూడా చాలా మంది ఆయ్ అభిమానులు గాని, అవన్నీ చాలా మంది ఉండేవాళ్ళు. ఆ! సో, కిరణ్ గారితో ఆ! మీకేమన్నా పరిచయం బాగా ఉందా? పరిచయం. హ్మ్. బాగా పరిచయం. ఆయనకు ప్రాసలు బాగా ఇష్టము. హ్మ్. నన్ను బాగా ఇష్టపడేవాళ్ళు. మళ్ళీ రెండవసారి నేనొచ్చినప్పుడు ఎండీ ఆయనే. హ్మ్. ఇప్పుడు కూడా ఈనాడులో రాస్తున్నాను నేను. హుహు. నేను కాలమిస్ట్ హుహు. ఈవెన్ నౌ. ఓకే. ఒక 15 రోజుల క్రితం కూడా వచ్చింది. హ్మ్. సో, ఇటు చేస్తూ ఆర్టిస్ట్‌గా కూడా అవును. చేస్తున్నారు సార్. అవునండి. హ్మ్. ఇప్పుడు వరకు ఎలాంటి సినిమాలు చేశారు? ఏ సినిమాలు సినిమాలు చేశారు? కాదు. పిల్ల నచ్చిన సినిమా కొన్ని డైలాగులు రాశాను గానీ, హ్మ్. నాకు ఏంటంటే సినిమాలకు ఈనాడులో ఉన్నప్పుడు ఆ డిసిప్లిన్ కారణంగా వేరే చోటకి వెళ్ళలేను. హ్మ్. రామోజీరావు గారు అడిగారు సినిమాలో ఇంట్రెస్ట్ ఉంటే చేర్చుకుంటానని. హ్మ్. అంటే నేనేం భయపడ్డానంటే, ఒకవేళ ఏదైనా సినిమాలో నా యాక్షన్స్ బాలేదనుకో, ఏదైనా రాయిస్తే నేను రాసింది బాలేదనుకో, ఉన్న ఉద్యోగం కూడా పోతుందని భయపడ్డా. హ్మ్. ఇంప్రెషన్ అనేది హ్మ్. ఒక మనిషి మీద ఒక విషయంలో నెగెటివ్ ఇంప్రెషన్ వచ్చిందనుకోండి, హ్మ్. అది వేరే దాని మీద కూడా పనిచేస్తుంది. హ్యూమన్ హ్మ్. సైకాలజీ. హ్మ్. హ్మ్. అంతే కదా! అట్లా అట్లా ఏదైనా అయితే తట్టుకోవడం కష్టం. ఉద్యోగం ఒకసారి అన్నాడాయన, "శంకర్ నాన్న నీకు ఉద్యోగ భయం నీకు ప్రాణ భయం ఎక్కువ" అన్నాడు ఒకసారి. ప్రాణ భయం కాదండి ఉద్యోగ భయం అన్నా. "నీ ఉద్యోగానికి ఏమైందన్నాడు." నేనేమన్నానంటే, "మరి మీకు ఇష్టం లేకపోతే నేను మానేయాల్సొస్తుంది కదా!" అన్నాడు. అంటే, "నేను అట్లా కనపడుతున్నానా?" అన్నాడు. "మనుషుల్ని ప్రేమిస్తానయ్యా" అన్నాడు. నేను ఊరుకున్నా. "నువ్వు బహుముఖ ప్రజ్ఞాశాలివి నిన్ను వదులుకుంటానా" అన్నాడు. అందువల్ల ఆయనన్నా ఆహ్, సింహం బోనులో ఉండి ప్రేమిస్తా అన్నామంటే ఎవరన్నా వస్తారా అన్నా. అలా అట్లా మీ కెరియర్ అంతా ఇన్నిట్లో జరిగింది. ఎన్ని సంవత్సరాలు 40 సంవత్సరాలు మీరు చేసిన ఎన్ని ప్రోగ్రామ్స్ చేసుంటారు సార్? 40 సంవత్సరాలు జర్నలిస్ట్‌గా చేశారు కొన్ని మీరు? వేల ప్రోగ్రామ్‌లు చేశాను. హ్మ్. హాస్యావధానాలు మాత్రం ఒకసారి నాన్ స్టాప్ 12 గంటలు చేశాను. హ్మ్. మొట్టమొదటిసారి లిమ్కా బుక్‌లో ఎక్కాను. ఆ తర్వాత నా రికార్డ్ నేనే బ్రేక్ చేశా. హ్మ్. ఆ ఫస్ట్‌ది చేసినప్పుడు సెకండ్‌ది చేసినప్పుడు ఆంధ్రప్రభలో ఉండే చేశాను. హ్మ్. 2 ఆహ్, లిమ్కా రికార్డ్‌లో ఎక్కాను. ఇంకా చిత్రం ఏంటంటే, ముత్తా గోపాలకృష్ణ గారు టేక్ ఓవర్ చేసిన తర్వాత, హ్మ్. నేను మొట్టమొదటి రోజు ఇక్కడ ముత్తా గోపాలకృష్ణ గారి ఆధ్వర్యంలో వచ్చిన రోజే లిమ్కా బుక్‌లో ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చింది నాకు. హ్మ్. హ్మ్. మిమ్మల్ని లిమ్కా బుక్‌లోకి ఎక్కిస్తున్నామని. అప్పుడు ఎడిటర్ గారు కూడా చూపిస్తే, ఏబీకే ప్రసాద్ గారికి ఇది వార్త రాసి నీ ఇష్టం వచ్చిన పేజీలో వేసుకోమన్నారు. హ్మ్. ఎవరిని అంటారా? జరిగిందది. ఆ లిమ్కా బుక్ నేనేమనుకున్నానంటే,
లిమ్కా బుక్ రికార్డ్ చేసేటప్పుడు అది పెద్ద లిమ్కా బుక్ అప్పుడు మాయావతి ట్రై చేసినా కూడా దాంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయలా. హ్మ్. అప్పుడు చీఫ్ మినిస్టర్ ఆమె హ్మ్. హ్మ్. ఉత్తరప్రదేశ్‌కి. హుహు. ఇంక నేను ఖచ్చితంగా లిమ్కా బుక్‌లో ఎక్కుతాను అనుకోలేదు నేను. ఎందుకు చేశానంటే నేను డయాబెటిక్. చేస్తూ మధ్యలో పడిపోతాను. పడిపోయిన పేపర్‌లో వేస్తారుగా బాగా. అంతే కదండీ. హాస్యావధానం చేస్తూ పడిపోయిన శంకరనారాయణ వేశారనుకోండి. అది ప్రచారమేగా. దానివల్ల ప్రోగ్రామ్స్ వస్తాయిగా బాగా. ఆ పడ్డ అదృష్టవశాత్తు అది వచ్చింది. అది నేనిక్కడ గోపాలకృష్ణ గారు, ముతా గోపాలకృష్ణ గారి కొత్త ఆంధ్రప్రభలో ఎంటర్ అయిన రోజే రావడం, అది నాకు చాలా మధుర స్మృతులన్నీ గూడా. సో, ఈ తరం నటీనటుల్లో మీకు నచ్చిన వాళ్ళు వీళ్ళు చేస్తున్నార్రే, బావున్నారు అనే వాళ్ళలో మీకు నచ్చిన వాళ్ళెవరు? నేను సినిమాలు దాదాపు చూడను. ఆ! అయితే సినిమా వాళ్ళందరూ పరిచయం. ఓసారి 13 మంది సినిమా యాక్టర్స్ వచ్చారు. నాకు ఒక వెండి కిరీటం పెడితే వాళ్ళొచ్చారు బీహెచ్ఎల్‌కు. అప్పుడు నేనేం చెప్పానంటే, ఒకసారి అక్కినేని నాగేశ్వరరావు గారు ఉన్నప్పుడు కూడా అన్నా, నేను వీళ్ళెవ్వరి సినిమా చూడను. హ్మ్. ఎందుకు చూడను అంటే, వీళ్ళందరి మీద నాకు అభిమానం. వీళ్ళ సినిమాలు చూస్తే వీళ్ళ మీద అభిమానం తగ్గిపోతుందేమో. అందువల్ల వీళ్ళ మీద అభిమానం తగ్గిపోకుండా ఉండటం కోసం సినిమాలు చూడటం లేదన్నా. హ్మ్. అంటే ఫస్ట్ నాకు ఫిల్మ్ నగర్‌లోనే నా హాస్యావధానం ఏర్పాటు చేశారని చెప్పాను కదా! అందువల్ల అప్పటి నుంచి సినిమా వాళ్ళందరూ పరిచయమే. కానీ వాళ్ళ సినిమాని నేను చూసేవాడిని కాదు. ఒకసారి ఏవిఎస్‌ను, రజిత గారిని, నా హాస్యావధానం వాళ్ళని గెస్ట్‌లుగా పిలిచారు. ముగ్గురం వెళ్ళాము ఆస్ట్రేలియాకు. ఇక్కడ ఫెయిల్ అయిన పిక్చర్స్ అన్నిటిని వాళ్ళు పొగుడుతున్నారక్కడ ఆస్ట్రేలియా తెలుగు వాళ్ళు. "ఏంటి శంకర్ నారాయణ గారు అక్కడ మన దగ్గర ఫెయిల్ అయిన పిక్చర్స్‌ని వీళ్ళు పొగుడుతున్నారేంటి?" అన్నాడు. హ్మ్. అంటే వాళ్ళు ఆ టేస్ట్ అర్థమైంది కదా మీకు. దాన్ని బట్టి మనం ఎలాంటి వాళ్ళమో మీకు అర్థమైంది కదా! అన్నా. జోక్ అన్నమాట అది. అది. సూపర్ సార్. సూపర్. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్. మంచిది మేడం. మీరు మా మంచిది. కోసం చాలా టైమ్ ఇచ్చారు. బట్ చాలా టైమ్ అవుతున్నప్పటికి కూడా ఈ టైంలో కూడా వచ్చి ఏం మాకు పర్వాలేదు. అడగంగానే ఇంటర్వ్యూ ఇచ్చారు. మంచిదండి. థాంక్ యూ సో మచ్.